ఎందుకనంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి ఆయన సీఎం ఉండి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చింది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. మరి వాళ్ళు ఇచ్చిన దొడ్డు బియ్యం అయితే అమ్ముకోవడానికే సరిపోయేది. ఈరోజు మరి పేదలకి సన్న బియ్యం ఇవ్వడము, వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, 10 సంవత్సరాలు లేని రేషన్ కార్డ్స్ ఇవ్వడము, మరి ఉచిత కరెంటు ఇవన్నీ ఇస్తున్నారు కదా. 10 లక్షల ఇన్సూరెన్స్ వరకు ఇస్తున్నారు, ఆరోగ్య బీమా. మరి అభివృద్ధి పాఠాలు వెళ్తున్నారు కదా. 2 సంవత్సరాలలో ఫ్రీ బస్ మహిళలకి, 2 సంవత్సరాలలో మేము ఇంత చేసామంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో కూడా ఇంకా అభివృద్ధి చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి మేము ఈ మేడ్చల్ని అభివృద్ధి చేశాం. 1000 కోట్లు పంచుకోమనండి, 1000 కోట్లు పంచుకోమనండి. మా రేవంత్ అన్న అభివృద్ధి, మేము చేసే అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. వాళ్ళు ఎన్ని డబ్బులు పెంచుకున్నా అంటే అడ్డంగా సంపాదించారు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి అడ్డంగా డబ్బులు సంపాదించారు. అన్ని మాఫియాతోటి సంపాదించుకున్నారు వాళ్ళు డబ్బులు. పంచుతారు, అదేం కష్టపడే డబ్బు కాదు కదా. ఈరోజు మా క్యాండిడేట్లు పెట్టేది మేము మా దగ్గర డబ్బులు లేకుండా మేము అభివృద్ధిని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాము. ఈరోజు మీరు ఎక్కడ చూసినా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీకి జనరల్ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. అంతే. మీ అమ్మకేం డబ్బులు తీసుకొని మేమేం తిరుగుతలేం కదా. స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తున్నాం. మాలో స్వచ్ఛందంగా పార్టీకి కష్టపడే కార్యకర్తలు ఉన్నారు మా దగ్గర. డబ్బులకు అమ్ముడు పోయి డబ్బుకు పనిచేసేటోళ్ళేరుగా. కంపల్సరీ మేము విజయాన్ని సాధిస్తాం. స్థాయిలో మీరు ఇంటింటికి ప్రచారం చేసుకోవచ్చు. ఆ జనం నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ? జనం దగ్గర నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని గతంలో కూడా 13 సంవత్సరాల కిందట ఇచ్చిన ఇండ్లలో కూడా ఇప్పుడు జనాలు నివసిస్తున్నారు. వారందరూ కూడా గత 10 సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు మరి మాకు ఏ ఇండ్లు కూడా రాలేవు, రేషన్ కార్డ్స్ రాలేదు. మరి ప్రభుత్వం మాకు అన్ని విధాలా కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ అన్న ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని జనాలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతిపక్ష పార్టీలు గతంలో ఇచ్చిన అంటే ఈ హామీలన్నీ నెరవేర్చలేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అన్ని పనులు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అన్న మాటకి మీరేమని సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి వాళ్ళని మీడియా ముందుగా చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక పేద ప్రజలను అడిగితే చెప్పేస్తారు. ఇప్పుడు గతంలో ఎక్కడైతే మల్లారెడ్డి అన్నీ కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా మరి కాలేజీల తరపున పెట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు స్థానికంగా ఈ ఏరియాలో నిన్న మొన్న వచ్చిండు మల్లారెడ్డి, ఈ ఏరియాలో నా కాలేజ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక కాలేజ్ కూడా కట్టడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు పెట్టిన డబ్బులన్నీ కూడా ఆ కాలేజ్ మీద మళ్ళీ జనాల దగ్గర నుంచి సంపాదించాలి కదా. అందుకోసమని కాలేజ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక మల్లారెడ్డి కోసం చెప్పేది అవసరమే లేదు. మల్లారెడ్డి లేకపోతే టీఆర్ఎస్ పార్టీయే లేదు. మల్లారెడ్డి సంపాదించిన పైసలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఒక్కరోజు మల్లారెడ్డి ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా భూస్థాపితం అవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే దాదాపు 50 పడకల